గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరులో శ్రీ పద్మావతి దేవి తెప్పోత్సవాలు ప్రారంభం. తెప్పలపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి విహారం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అలిపిరి టోల్ ప్లాజా సెంటర్, భక్తుల సౌకర్యార్థం భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శన టోకెన్ల కౌంటర్లు. ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో సమీక్ష, అలిపిరి టోల్ ప్లాజా పరిశీలన. వసంతోత్సవంలో దేవేరి సమేత గోవిందరాజస్వామి సుందర సోయగం. తిరుపతిలో ఘనంగా స్వామివారి గజవాహన సేవ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో సౌకర్యాల కల్పన, టీటీడీ చక్కటి సదుపాయాలపై భక్తుల హర్షం. తిరునిలయం శ్రీ వెంకటేశ్వరుడికి చక్రస్నాన మహోత్సవం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి వేడుకగా పుష్పయాగం. పద్మ సరోవరంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై జల విహారం చేస్తూ భక్తులకు ఆధ్యాత్మికోల్లాసాన్ని ప్రసాదించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవేతంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజైన శనివారం రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై విహరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అనుగ్రహిస్తున్న తిరుచానూరు పుణ్యక్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు 5 రోజుల పాటు తెప్పోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజైన శనివారం శ్రీకృష్ణ స్వామి వారికి స్థాపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై ఉత్సవర్లకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నాపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులను సమర్పించారు. ఇక వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని పద్మ సరోవరం పుష్కరిణి చెంతకు తీసుకువచ్చారు. అక్కడ విద్యుత్ దీపాలు, పుష్పాలతో చూడ చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై స్వామి అమ్మవార్లను ఆసీనులను చేశారు. బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ శ్రీకృష్ణ స్వామి వారు దేవేరులతో కూడి పుష్కరిణి జలాలలో తెప్పలపై 3 పర్యాయాలు విహరించారు. ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చిన దేవేరి సమేత కృష్ణస్వామి దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు.
గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగా పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూవుగలుగగా పిందె పుట్టె నింతెగాక గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దాలని టీటీడీ ఈవో జె శ్యామరావు ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఈవో కార్యాలయంలో ఆయన శనివారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామరావు మాట్లాడుతూ అలిపిరి టోల్ ప్లాజాను అత్యాధునిక తనిఖీ కేంద్రంగా మార్చడం వల్ల భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా వచ్చిన వారికి వచ్చినట్లు స్కానింగ్ చేయవచ్చని, ఇందువల్ల మరింత వేగంగా లగేజీని భక్తులకు అందించే వెసులుబాటు కలుగుతుందన్నారు. టోల్ ప్లాజాను శాస్త్రీయంగా స్కానింగ్ చేసేందుకు వీలుగా మానవ వనరులు, సాంకేతిక పరిజ్ఞానం, క్యూ మేనేజ్మెంట్, భద్రత, సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ, అత్యాధునిక సీసీ కెమెరాల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లలో స్కానింగ్ చేసి లగేజీని జాగ్రత్తగా అందిస్తున్న అంశాలను పరిశీలించాలని సూచించారు. భక్తులు తమ లగేజీని డిపాజిట్ చేసి తిరుమల చేరుకునే సమయానికి లగేజీ సమాచారాన్ని భక్తులకు అందించే అంశంపై టీటీడీ ఐటీ విభాగం, విజిలెన్స్ శాఖల కసరత్తు చేయాలని ఈవో జె శ్యామరావు అధికారులకు సూచించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో సమీక్షా సమావేశం అనంతరం ఈవో జె శ్యామరావు, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వి వీరబ్రహ్మం, సిబిఎండ్ ఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తదితరులతో కలిసి అలిపిరి టోల్ ప్లాజా సెంటర్ను పరిశీలించారు. లగేజీ స్కానింగ్ కేంద్రంలోని అధికారులు, సిబ్బందితో ఈవో మాట్లాడారు. అనంతరం భూదేవి కాంప్లెక్స్ లో దివ్యదర్శన టోకెన్ల జారీని పరిశీలించి భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవో జె శ్యామరావు మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఇంతకుముందు శ్రీవారి మెట్టులో దివ్య దర్శనం కోసం వెళ్ళేవాళ్ళు, ఆ రూట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి అక్కడే టికెట్లు ఇచ్చేవాడు. శ్రీవారి మెట్టు దగ్గర పొద్దున్న 6 గంటలకు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ప్రాపర్గా వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఆటో వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేది కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కౌంటర్స్ని భూదేవి కాంప్లెక్స్కి మేము మార్చడం జరిగింది. భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 5 గంటలకి అందరికీ కూడా టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి నుంచి టోకెన్లు ఇవ్వడం మొదలెట్టాము. సుమారుగా ఈరోజు 5,000 దాకా టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడైతే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికైతే ఇది టెంపరీగా నడుపుతున్నాము. మాకు శ్రీవారి మెట్టు దగ్గర శ్రీనివాస మంగాపురం దగ్గర అక్కడ కౌంటర్ ఒకటి మనం మొదలు పెట్టాలనుకున్నాము. శ్రీనివాస మంగాపురంలో మనకి ఆర్కియాలజీ నుంచి పర్మిషన్ రావాలి. ఆ పర్మిషన్ వచ్చిన తర్వాత అక్కడ పర్మనెంట్గా చేయడానికి మేము ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాం. వసంత జల్లులలో దేవేరి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి సుందర సోయగం భక్తులను ముగ్ధుల్ని చేసింది. బ్రహ్మోత్సవ శోభగులతో ప్రకాశిస్తున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం స్వామి అమ్మవార్లకు వసంతోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. అనంతరం శ్రీ గోవిందరాజు గజవాహన సేవలో ఆలయ వీధులలో ఊరేగారు. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజైన శనివారం వసంతోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో చక్కటి వేదికపై పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవాలకు గంధం సమర్పణ చేసి వసంతోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించి ఆస్థానం, నివేదన, హారతులు అందజేశారు.
కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు. అనంతరం తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. అలంకార శోభితులైన స్వామి అమ్మవార్లను తిరుచిపై కొలువు తీర్చి బాజా భజంత్రీలు మేళతాళాల నడుమ ఆలయ మాడ వీధులలో ఊరేగించారు. ఉత్సవంలో పాల్గొన్న భక్తులపై అర్చకులు వసంతాలను ప్రోక్షణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణలతో మార్మోగింది. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం రాత్రి గజవాహన సేవను నిర్వహించారు. బంగారు దివ్యాభరణాలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని గజవాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలతో హారతులు అందజేసిన అనంతరం స్వామివారు గజవాహనంపై ఆసీనులై ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కొప్పుపై చూగులతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దువ్వించుకొని గోవిందరాజు, గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దువ్వించుకొని. సప్తగిరులు భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తున్నాయి. తిరుమలలో ఎటు చూసినా భక్తుల సందడితో కనువిందు చేస్తోంది. వారాంతం కావడంతో ఏడుకొండల స్వామి దర్శనార్థం భక్తులు అశేషంగా తిరుమలకు తరలి వస్తున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో నిమగ్నమైంది. టీటీడీ సీనియర్ అధికారుల పర్యవేక్షణలో భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భక్తుల క్యూలైన్లను శిలాతోరణం వరకు విస్తరించాయి.
క్యూలైన్లలో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, త్రాగునీరు, చిన్నారులకు పాలు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా మొబైల్ ఫస్ట్ ఎయిడ్ను అధికారులు భక్తులకు అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం కల్పిస్తున్న సౌకర్యాలపై సంతోషం వ్యక్తం చేస్తూ తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు ఈశ్వర కృష్ణ. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. 300 రూపీస్ టికెట్ దర్శనంలో వెళ్ళాము. చాలా తొందరగా అయిపోయింది దర్శనం. అలాగే ఇప్పుడు ఎండాకాలం కదండి, సో చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ మాడవీధుల్లో నడవడం. కానీ మన టీటీడీ ఎంత మంచి పని చేసిందంటే వైట్ పెయింట్ వేసింది, సో దట్ అందరూ ఆ వైట్ పెయింట్ మీద నుండే వస్తున్నారు. సో అసలు వాళ్ళకి కాలు కాలడం కానీ అలాంటి ఇబ్బందులు ఏం లేవు. అండ్ అట్ ది సేమ్ టైం ఎవ్రీ 15-20 మినిట్స్కి ట్యాంకర్ వస్తుంది. ఆ ట్యాంకర్ కూడా మధ్యలో మాడవీధి మధ్యలో నుండి ఆ వాటర్ అంతా వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. అండ్ అట్ ది సేమ్ టైం దర్శనం లైన్లో మజ్జిగ ఇవ్వడం, ఫుడ్ ఇవ్వడం, సో ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా. అలాగే మన మాడవీధుల్లో కూడా వాటర్ సప్లై, ఎక్కడెక్కడ పాయింట్స్ దగ్గర వాటర్ సప్లై కానీ ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ అసలు చాలా బాగుంది. అసలు తిరుపతికి వస్తే ఒక్క ఇబ్బంది కూడా లేకుండా మన ప్రజలందరూ ఇంత బాగుంటున్నారంటే అది మన టీటీడీ చేస్తున్న ప్రతి ఒక్క సౌకర్యం. అది నిజంగా వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్గనైజేషన్. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ జరుగుతున్న ప్రతి థింగ్స్ కానీ, స్వామివారి ఈవినింగ్ మాడవీధుల్లో తిరగడం కానీ అంతా కన్నుల పండుగగా ఉంది. నిజంగా తిరుమల రావడం మన అదృష్టం. సో అందరూ తప్పకుండా రండి. అండ్ ఇట్ విల్ బి వెరీ నైస్. మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. థ్యాంక్ యూ అండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సుదర్శన్ అండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాము. మాకు నిన్న అంగ ప్రదక్షిణ ఉండింది. ఫెసిలిటీస్ అన్నీ ఇంత ముందుతో పోల్చుకుంటే కొంచెం అన్నీ బెటర్ అయ్యాయి. లైన్లో పిలిగ్రిమ్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి అవన్నీ ఫెసిలిటీస్ కూడా ఇంకా మళ్ళీ చేయడం జరిగింది. ఇంకా అన్నప్రాసంలో చూసుకుంటే కూడా వడ ఫెసిలిటీ కూడా ప్రారంభించడం జరిగింది. అంత ఫెసిలిటీస్ బాగానే ఉందో పోల్చుకుంటే కొంచెం రావడానికి వీలుగా టోకన్స్ కింద ఇవ్వడం కానీ అవన్నీ కొంచెం మంచిగా ఉన్నాయి. దర్శనం బాగైంది. ట్రైన్లో భక్తులకి టిఫిన్లు, టీలు బాగానే ఇస్తున్నారు. లడ్డు అప్పటికన్నా ఇప్పటికైతే నాణ్యత బాగుంది. బాగా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. దేవస్థానం వాళ్ళకి ధన్యవాదాలు. బెంగళూరు నుంచి వచ్చాను. అన్నీ బాగున్నాయి. తర్వాత క్యూ లైన్లో పాలిస్తున్నారు, వాటరు, తర్వాత భోజనంలో ఇప్పుడు వడ ఫ్రెష్గా వేస్తున్నారు. తర్వాత లడ్డూల క్వాలిటీనూ బాగుంది. దేవస్థానము టీటీటీ వాళ్ళు బాగా ఇచ్చేస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు రాకేష్. నేను వరంగల్ నుండి వచ్చాను. ఈ దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్, మన ప్రసాదం కానీ క్వాలిటీ అది చాలా బాగుంది. అన్నప్రసాదం కూడా చాలా డెవలప్ అయింది. మంచి క్వాలిటీతో ఇస్తున్నారు. పాలు 24 గంటలు పిల్లలకు పాలు కూడా అందిస్తున్నారు. వాష్రూమ్స్ అవన్నీ ఫెసిలిటీస్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మేము యాక్చువల్గా సర్వదర్శనం చేసుకున్నాము. అది కూడా మాకు ఇంత కొంచెం కూడా ప్రాబ్లం కాకుండా సాఫీగా జరిగింది. నమో వెంకటేశ. నా పేరు రోహిణి అండి. నేను వరంగల్ నుంచి వచ్చాను. ఇక్కడ మేము సర్వదర్శనం కోసం అని వచ్చాము. నిన్న సాయంత్రం 6 గంటలకి వచ్చాము. కానీ ఫెసిలిటీస్ అవి అన్నీ చాలా బాగా ఇచ్చారు. ఎప్పటికప్పుడు పాలు, కాఫీ, పిల్లలకి ఫుడ్ అన్నీ 2 గంటలకు ఒకసారి ఏదో ఒకటి అందిస్తూ ఫెసిలిటీస్ అవి బాగున్నాయండి. ఇంతకు ముందు దానికన్నా ఇప్పుడు ఈ సిచ్యుయేషన్కి చెప్పచ్చోలేదో కానీ అన్నీ బాగా ఫెసిలిటీస్ అవి బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడికక్కడికి వాటర్ సప్లై చేస్తున్నారు. వాష్రూమ్స్ కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా యాత్రికులందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది. లడ్డు క్వాలిటీ ఇంతకు ముందు కన్నా ఇదైతే మనస్ఫూర్తిగా చెప్తున్నామండి. చాలా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంతకు ముందు అయితే 1 డేకి ఇక్కడి నుంచి మేము ఊరికి వెళ్ళేసరికి అది గట్టి పడిపోవడం అలాంటిది ఉండేది. ఇప్పుడైతే క్వాలిటీ కానీ అది వారం రోజులైనా కానీ బాగుంటుంది. నా పేరు అపర్ణ అండి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. శ్రీవాణి దర్శనం టికెట్స్లో చాలా బాగా దర్శనం అయిందండి మాకు. ఇక్కడ 800 కోటా ఉంటుందండి. 200 ఏమో ఎయిర్పోర్ట్లో ఇస్తారు. మేము ఇక్కడ 800 కోటాకి మార్నింగ్ 5 o'clock వచ్చాము. వచ్చేసి తీసుకున్నాము. చాలా బాగా జరిగిందండి దర్శనం. ఏర్పాట్లు చాలా బాగున్నాయి.
అండ్ ఈసారి వడ కూడా పెట్టారు, చాలా బాగుందండి టేస్ట్. ఇంకా ఏర్పాట్లు కానీ అన్ని చాలా అద్భుతంగా ఉందండి. మొదటి గడప దర్శనం స్వామివారిని చాలా దగ్గర నుండి చూసి దర్శించుకునే భాగ్యం కల్పించినందుకు చాలా ధన్యవాదాలండి. గతంలో కంటే ఈ సంవత్సరం లడ్డు చాలా బాగుందండి. క్వాలిటీ కానీ ఆ స్మెల్ కానీ మనకి చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుందండి. ఏర్పాట్లు మటుకు చాలా బాగున్నాయండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అభయహస్తంతో ప్రసన్నమూర్తిగా అనుగ్రహిస్తున్న పావన క్షేత్రం అప్పలాయగుంట. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజున ఆలయంలో నిర్వహించిన స్నపన తిరుమంజనం, పెద్దశేష వాహన సేవలో దేవేరి సమేత ప్రసన్న వెంకటేశ్వరుడు దివ్యంగా అనుగ్రహించారు. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో ఆగమోక్తంగా జరుగుతాయి. ఈ సందర్భంగా స్నపన తిరుమంజన సేవలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు దేవేరి సమేతుడై పరిమళ భరితంగా శోభిల్లారు. తిరుపతికి సమీపంలోని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వెంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనాది పరిమళాలను స్వామి అమ్మవార్లకు సమర్పణ చేసి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం ప్రసన్న వెంకటేశ్వరుడి ఊంజల సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ఊయలలో వెంచేపు చేశారు. వేదం, గానం, నాదం సహితంగా స్వామి అమ్మవార్లు ఊయలలోగుతూ భక్తులను దివ్యంగా అనుగ్రహించారు. ఇక శనివారం రాత్రి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి పెద్దశేష వాహన సేవను నిర్వహించారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పెద్దశేష వాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, హారతులు అందజేశారు. ఆపై బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారు దేవేరులతో కూడి పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
కలిగే మాకు నిధి కైవల్యం, కలిగే మాకు నిధి కైవల్యం. హైదరాబాద్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లింది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆగముక్తంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఉదయం చక్రస్నాన మహోత్సవం, సాయంత్రం పుష్పయాగం ఆగముక్తంగా నిర్వహించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో తిరునిలయంలో వేంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జూన్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజైన శనివారం ఉదయం చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా యాగశాలలో వైదిక కార్యక్రమాలను పూర్తి చేసి హోమాలను నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను ప్రత్యేక స్నానపీఠంపై ఆసీనులను చేసి సుగంధ పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలతో వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీవు గలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇదే చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో. ఆపై పవిత్ర జలాలు నింపిన గంగాళంలో వైభవపేతంగా చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహించి ఆ మంగళకర జలాలను భక్తులపై ప్రోక్షణ చేశారు.
ఇక శనివారం సాయంత్రం తిరునిలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. బ్రహ్మోత్సవాలలో చివరి రోజున ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగాన్ని మనోహరంగా నిర్వహించారు. సర్వాభరణాలతో సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని చక్కటి వేదికపై కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, సంకల్ప పూజలను జరిపారు. ఆపై తులసి, మరువం, దవనం తదితర పత్రాలు, మల్లెలు, చామంతులు, రోజా, సంపంగి, జాజులు తదితర పుష్పాలతో స్వామివారికి నిర్వహించిన పుష్పయాగ మహోత్సవం భక్తులను ముగ్ధుల్ని చేసింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భగవద్భక్తి సింధువులైన 12 మంది ఆళ్వార్లలో నమ్మాళ్వార్ ప్రసిద్ధులు. వీరికి పరాంకుశులు, వకుళాభరణుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం తిరునెల్వేలి ప్రాంతంలో ఆళ్వార్ తిరునగరి అనే దివ్య దేశంలో నమ్మాళ్వార్ తమిళ వైఖాసి నెల విశాఖ నక్షత్రంలో అవతరించారు. వీరు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల సారాంశాలను తెలియజేసే విధంగా 4 ప్రబంధాలను రచించారు. ప్రతి ఏటా నమ్మాళ్వార్ తిరునక్షత్రోత్సవాలను శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ఉత్తరమాడ వీధిలోని పూర్వపు మ్యూజియంలో కొలువైన నమ్మాళ్వార్ సన్నిధిలో శనివారం సాయంత్రం టీటీడీ పెద్దజయర్ స్వామి, చిన్నజయర్ స్వామి ఆధ్వర్యంలో నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధంలోని 100 పాసురాలను పారాయణం చేశారు. అనంతరం నమ్మాళ్వార్కు విశేష పూజలు నిర్వహించి నైవేద్యము, హారతులు సమర్పించి సాతుమర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏకాంగి, ఆచార్య పురుషులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో చూడచక్కటి వేదికపై సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించిన దుర్గా మల్లేశ్వరులను వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించిన తర్వాత మేళతాళాలు, వేదమంత్రోచ్చారణల నడుమ కళ్యాణోత్సవాన్ని కమనీయంగా పూర్తి చేశారు.
ఇక విజయవాడ నగరంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ 2వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు భక్తుల కల్పవల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలు, పావన కృష్ణా నదీ జలాలతో అభిషేకం నిర్వహించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यकवे कारण जन्ममुनोन्दिन श्री అంజనీసుతుడైన శ్రీ ఆంజనేయుడు సుగంధ ద్రవ్యాలలో దివ్యంగా దర్శనమిచ్చారు. కడప నగరంలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో జ్యేష్ఠమాసం శనివారాన్ని పురస్కరించుకుని అభిషేకాన్ని కమనీయంగా జరిపారు. కలశ స్థాపన, పుణ్యహవాచనం, కలశ పూజ, గణపతి పూజలు నిర్వహించిన తరువాత గర్భాలయంలో రామబంటు శ్రీ వీరాంజనేయ స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పసుపు గంధాన్ని పవనసుతుడికి సమర్పణ చేసి నివేదన, హారతులు సమర్పించారు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు, వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు. అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు. ఇక కడప నగరం అమ్మవారి శాలలో కొలువైన శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో 1,00,000 పసుపు కొమ్ములతో సుమంగళి పూజలను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వ సౌభాగ్యప్రదాయిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు జరిపారు. ఆ తర్వాత పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అమ్మవారిని అలంకరించి కుంకుమార్చన చేశారు. అనంతరం గర్భాలయం ముందు 1,00,000 పసుపు కొమ్ములను ఉంచి ప్రత్యేక అర్చనలతో సుమంగళి పూజలను భక్తుల భరితంగా నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని వాయినాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రసిద్ధ క్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో శ్రీ ఆండాల్ తల్లి ఊంజల సేవను నయన మనోహరంగా నిర్వహించారు. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి విశేష బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. ఆపై ఆలయ ముఖమండపంలోని ఊయలలో అమ్మవారిని వెంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు.
తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శేషవాహన సేవ జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు సుగంధ పుష్పాలతో చూడ చక్కగా అలంకరించారు. ఆపై ఉత్సవాలను శేషవాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ఆలయ ప్రాంగణంలోని సహస్ర దీపాలంకార మండపంలో కొలువు తీర్చి ఊంజల సేవను నిర్వహించారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాల చేరి. నెల్లూరు నగరం మైపాడు రోడ్డులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. 6 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు శుభారంభం చేస్తూ అర్చకులు తొలుత ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, నవగ్రహ పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ఆలయ ప్రాంగణంలో సేనాధిపతి ఉత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. అనంతరం సేకరించిన పుట్టమట్టిలో నవధాన్యాలను ఉంచి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభించారు. ముందుగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద కొలువు తెచ్చారు. ఆపై ధ్వజస్తంభానికి అభిషేకం జరిపి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. అనంతరం గరుడ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. పంచామృత అభిషేకోత్సవంలో బాలరాముని సుగంధభరిత దర్శనం భక్తులను ముగ్ధుల్ని చేసింది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం వేటిగిరి కొత్తూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ బాలరాముని ఆలయంలో ప్రతిష్టాపనోత్సవాలు కన్నుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలో శ్రీ బాలరాముని మూలమూర్తికి అర్చకులు పంచామృతాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆపై ఆభరణాలు, నూతన వస్త్రాలతో స్వామివారిని దివ్య శోభితంగా అలంకరించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగనిన్నరికి. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత బలమూలియగలిగనిన్నరికి. రామచంద్రుడితడు రఘువీరుడు.
నల్గొండలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ఆలయంలో కనుల పండుగ జరుగుతున్న వార్షికోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా కళ్యాణం జరిపారు. ఈ సందర్భంగా చక్కటి వేదికపై వధూవరులుగా అలంకరించిన స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి విశ్వక్సేనారాధన, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణాన్ని చూడచక్కగా పూర్తి చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారం అయ్యి ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.